సో మనం ఇప్పటి వరకు ఈ ఎఫ్ఐ మాడ్యూల్కి సంబంధించి కంప్లీట్ గా బేసిక్ సెట్టింగ్స్, అలాగే జనరల్ లెడ్జర్ పాయింట్ ఆఫ్ వ్యూ సబ్ మాడ్యూల్, దెన్ అకౌంట్స్ పేబుల్ సబ్ మాడ్యూల్ వరకు కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ నేను అకౌంట్స్ రిసీబుల్ చెప్దాం అనుకున్నాను, బట్ అసెట్ అకౌంటింగ్ అని బ్యాంకింగ్ చెప్దాం అనుకుని అసెట్ అకౌంటింగ్ గురించి జస్ట్ డేటా ప్రిపేర్ చేస్తున్నాను, అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం. సో ఈ రోజు క్లాస్ లో అసెట్ అకౌంటింగ్ చెప్తాం. ఇది కంప్లీట్ గా మనకి 6-7 క్లాసెస్ పడుతుంది. సో అసెట్ అకౌంటింగ్ అంటే బేసికల్ గా జస్ట్ ఉన్నటువంటి స్టెప్స్ అన్ని క్రియేట్ చేసేసి మీకు అసెట్ ని క్రియేట్ చేసి డిప్రిషియేషన్ రన్ చేస్తే ఒక విత్ ఇన్ 1 అవర్ లో అయిపోతుంది. బట్ అలాగా దాన్ని 7 క్లాసెస్ ఎందుకు చెప్తున్నా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి, వన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు అర్థం అయితే దాన్ని ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. సో బేసికల్ గా యాజ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ గా ఎఫ్ఐసిఓ కాకుండా ఓన్లీ ఎఫ్ఐ కన్సల్టెంట్ గానే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెళ్తుంటారు. సో ఎఫ్ఐసిఓ అంటే బోత్ రెండింటి మీద నాలెడ్జ్ ఉంటే, సో అది వాళ్ళకి వేరే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ప్యాకేజెస్ కానీ డిఫరెంట్ హై ప్యాకేజెస్ ఉంటాయి. మోస్ట్లీ ఎఫ్ఐ లెవెల్లోనే వెళ్తుంటారు. అంటే ఎఫ్ఐ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మంచి సాలరీస్ ఇస్తారు. సో మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, బట్ ద ఎండ్ ఫిబ్రవరి మంత్ కి ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి మనకి యాజ్ పర్ మార్కెట్ అనాలిసిస్. సో ఫిబ్రవరి మంత్ లోపల సో మీరేంటంటే కంప్లీట్ గా ఎఫ్ఐకి అంటే అప్ టు ఫిబ్రవరికి ఏంటంటే ఫిబ్రవరి ఎండింగ్ కి సిఓ కూడా కంప్లీట్ చేస్తాను. బట్ ఫిబ్రవరి లోపల కంప్లీట్ గా ఎఫ్ఐ అండ్ రియల్ టైమ్ సినారీస్ కి ఫుల్ ప్లెడ్జ్డ్ గా మీకు నాలెడ్జ్ ఇస్తాను. సో యాజ్ ఏ ఎఫ్ఐ కన్సల్టెంట్ గా మీరు వెళ్ళాలంటే ఈ బేసిక్ కాన్ఫిగరేషన్, అలాగే జనరల్ లెడ్జర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే దీన్ని ఎస్ఏ డాక్యుమెంట్ అంటారు, అకౌంట్స్ పేబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్, దెన్ అసెట్ అకౌంటింగ్. సో టాక్సేషన్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఈ పార్ట్ ఈ సబ్ మాడ్యూల్స్ గురించి ఫుల్ ప్లెడ్జ్డ్ గా నాలెడ్జ్ ఉండి రియల్ టైమ్ సినారీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి, సో ఈ నాలెడ్జ్ ని బేస్ చేసుకుని సిఓ లెవెల్లో జస్ట్ సిఓ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల సిఓకి సంబంధించిన బేసిక్ కాన్ఫిగరేషన్, ఎఫ్ఐలో పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ సిఓకి ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి, సిఓలో డాక్యుమెంట్స్ రీపోస్ట్ చేయడం వల్ల, అంటే సిఓలో ఉన్న సబ్ మాడ్యూల్స్ గురించి జస్ట్ ఓవర్ వ్యూ తెలుసుకుంటే చాలు. ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సిఓలో వర్క్ చేయలేదని చెప్తే సరిపోతుంది. అంటే సిఓ మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అడగరు. సిఓలో నేను ఇన్వాల్వ్ కాలేదు, నాకు ఆపర్చునిటీ రాలేదని చెప్తే సరిపోతుంది. సో మీరు బేసిక్ గా ఇంట్రడక్షన్ అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత జిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూ, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ మాస్టర్ డేటా, జనరల్ లెడ్జర్ ఎక్స్పెండిచర్, అకౌంట్స్ పేబుల్ లో కూడా మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అకౌంట్స్ పేబుల్ లో మనకి ఇన్వాయిస్ పోస్టింగ్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వాయిస్, మాన్యువల్ పోస్టింగ్, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, రికరింగ్ ఎంట్రీస్, డెబిట్ క్రెడిట్ మెమో, డిస్కౌంట్స్. సేమ్ అట్ ద సేమ్ టైం అకౌంట్స్ రిసీవబుల్ కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఎలా అయితే వెండర్ కి మనం క్రియేట్ చేస్తామో వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేసి వెండర్ గ్రూప్స్ కింద క్రియేట్ చేస్తామో, అదే విధంగా అకౌంట్స్ రిసీవబుల్ లో కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే డన్నింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే మన కస్టమర్ దగ్గర నుంచి మనము ఇన్ టైం కి మనం అమౌంట్ కలెక్ట్ చేయనప్పుడు డన్నింగ్ మెసేజ్ సెండ్ చేయడం, ఈ విధంగా కొన్ని ప్రాసెస్ ఉంటాయి. రిమైనింగ్ డౌన్ పేమెంట్ అంతా ఇదే విధంగా ఉంటుంది. సో బేసిక్ కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతాయి. సో దెన్ కమింగ్ టు టాక్సేషన్, ఇవన్నీ కూడా మనం చెప్తాం. బట్ ఈ రోజు క్లాస్ లో ఈ రోజు నుంచి ఒక 1 వీక్ 7 క్లాసెస్ కంప్లీట్ గా అసెట్ అకౌంటింగ్ గురించి కంప్లీట్ చేద్దాం. సో ఏపీ మాడ్యూల్లో మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పెండింగ్ ఉంది. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలంటే ముందు బ్యాంకింగ్ ప్రాసెస్ గురించి గ్రిప్ ఉండాలి. బ్యాంకింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత బ్యాంకింగ్ ప్రాసెస్ లోనే మనకి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అన్ని కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. వన్స్ అగైన్, సో ఈ రోజు క్లాస్ లో అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాము. సో క్లోజ్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి వచ్చే టాపిక్ కి అంటే నేను మిడిల్ లో ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నా, మీకు అర్థం అవుతుందా లేదని అడిగినా కానీ, ఏమైనా డౌట్స్ మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందని నేను అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ చెప్తున్నాండి. అంటే రెస్పాండ్ అవుతున్నాండి. అంటే క్రిటికల్ టాపిక్స్ ఇవన్నీ కూడా మీరు మిగతా టాపిక్స్ లాగా నేను చెప్పుకుంటే వెళ్తా ఉంటాను, మీకు అర్థం అవుతుందా లేదనేది నాకు తెలియదు. అంటే ఆ టాపిక్స్ ఏంటంటే కొంచెం ఈజీ వేలో ఉంటాయి కాబట్టి అర్థమవుతాయి. బట్ ఈ టాపిక్స్ అలా కాదు. మీకు 100% ప్రతి స్టెప్ బై స్టెప్ మీకు అర్థం అవుతుందా లేదని అడుగుతాను, మీరు రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. సో అసెట్ అకౌంటింగ్ అంటే బేసికల్ గా మన ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్,
మ్యానుఫ్యాక్చరింగ్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కానీ, సర్వీస్ సెక్టర్ ఆర్గనైజేషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ఐ మీన్ స్కూల్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో మనకి ఖచ్చితంగా అసెట్స్ అనేది ఉంటాయి. సో ఇది నార్మల్ టెర్మినాలజీ ప్రకారం మీకు చెప్తున్నాను, అసెట్స్ అనేది ఉంటాయి. సో అసెట్స్ ని పర్చేజ్ చేస్తారు కొన్ని కంపెనీస్. అలాగే పర్చేజ్ చేసిన అసెట్స్ ని మేబీ కొంతకాలం తర్వాత దాన్ని సేల్ చేస్తారు, లేదంటే వాళ్ళు లైఫ్ టైం అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ చేస్తారు. అలాగే ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఉన్నటువంటి అసెట్స్ ని వన్ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అసెట్ కి సంబంధించి ఒక కంపెనీకి అసెట్ ఎంటర్ అవుతుందంటే అసెట్ పర్చేజ్, కంపెనీ నుంచి అసెట్ లెఫ్ట్ అవుతుందంటే అసెట్ సేల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈ అసెట్ మాస్టర్ అంటే మనకి ఎలాగైతే ఎఫ్ఐ లో ఎస్ఏ మాడ్యూల్, అలాగే జనరల్ లెడ్జర్ మాడ్యూల్, అకౌంట్స్ పేయబుల్, అలాగే అకౌంట్స్ రిసీవబుల్ ఎలా సబ్ మాడ్యూల్స్ ఉంటాయో, అసెట్ అకౌంటింగ్ కూడా అలాగే ఒక సబ్ మాడ్యూల్. సో అసెట్ అకౌంటింగ్ కింద మనము ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలి, అసలు అసెట్ అకౌంట్ ఒక కంపెనీకి ఒక కంపెనీకి అసెట్స్ ఇన్ అయినప్పుడు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్ గా అసెట్స్ అనేది టూ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. సో ఇది నార్మల్ టెర్మినాలజీ ప్రకారం. సో అసెట్స్ అంటే టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. సో ఎనీ ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్ కానీ లార్జ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్, ఎనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ లో కూడా అసెట్స్ అనేది ఉంటాయి. సో లైక్ టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. సో టాంజిబుల్ అసెట్స్ అంటే మనము వాటిని టచ్ చేయగలుగుతాం, టచ్ అండ్ ఫీల్, అంటే మనం టచ్ చేయగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాంజిబుల్ అంటే చైర్స్, వెహికల్స్, ఫర్నిచర్, మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీ, అలాగే ఆఫీస్ స్టేషనరీ కానీ, ఎక్విప్మెంట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ఏదైనా మెటీరియల్ ని మనం టాంజిబుల్ అని అంటే మనం టచ్ చేయగలుగుతాం, వాటిని అలాగే మెజర్మెంట్ చేయగలుగుతాం, క్వాంటిటీ ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ ని మనం టాంజిబుల్ అసెట్స్ అంటాం. సో అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్. సో ఇంటాంజిబుల్ అంటే మనకి కంపెనీకి ఒక అసెట్ కిందే ట్రీట్ అవుతాయి, బట్ వీటిని మనం టచ్ చేయలేము, బట్ వీటిని అసెట్ కింద ట్రీట్ చేస్తాము. అలాగే వాల్యూస్, వీటికి ఒక పర్టికులర్ వాల్యూ ఉంటుంది. సో గుడ్ విల్, లోగోస్, పేటెంట్ రైట్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీని ట్రీట్ చేద్దాం, రిలయన్స్ కంపెనీ అనుకోండి. రిలయన్స్ కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ అసెట్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం బిల్డింగ్స్, ల్యాండ్, ఫర్నిచర్ కింద ట్రీట్ చేస్తాం. వీటిని టాంజిబుల్ అసెట్స్ కింద అంటాం, అని ట్రీట్ చేస్తాం. అలాగే ఇంటాంజిబుల్ అంటే ఆ కంపెనీకి సంబంధించి గుడ్ విల్. సో రిలయన్స్ బ్రాండ్ అనేది రిలయన్స్ బ్రాండ్ చూసుకొని చాలా మంది ఆటోమేటిక్ కొన్ని మెటీరియల్ ని పర్చేస్ చేస్తారు. అలా లేదంటే హెచ్పి ల్యాప్టాప్ అనుకోండి. సో హెచ్పి బ్రాండ్ చూసి ఆటోమేటిక్ గా ఈ బ్రాండ్ వాల్యూని బేస్ చేసుకుని ఆ కంపెనీ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్ని క్వాలిటీగా ఉంటాయి. సో అలాగే టాటా ప్రొడక్ట్స్ అనుకోండి, టాటా లోగోని చూడంగానే, సో టాటా లోగో చూడంగానే ఇక్కడ టాటా కంపెనీ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని మనం క్వాలిటీగా ఉంటాయి. సో సెక్యూరిటీ పరంగా అలాగా డిఫరెంట్ వేస్ లో కస్టమర్ అనేది లైక్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ లోగోని బేస్ చేసుకుని, అంటే ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ అనేది దానికి సంబంధించిన ప్రొడక్ట్ ని వేరే కంపెనీకి సేల్ చేయాలంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఫిజికల్ అసెట్స్ అన్ని సేల్ చేస్తుంది. దాంతో పాటు ఇట్లా ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే గుడ్ విల్ ని కూడా కొంత అమౌంట్ కి సేల్ చేస్తుంది, లోగోను కూడా కొంత అమౌంట్ కి సేల్ చేస్తుంది, అలాగే పేటెంట్ రైట్స్ కూడా కొంత అమౌంట్ కి షేర్ చేస్తుంది. అలాగే కంపెనీకి సంబంధించి మార్కెట్ లో షేర్ వాల్యూస్ ఉంటాయి. సో షేర్ వాల్యూస్ కూడా అవి మనం టచ్ చేయలేము, బట్ షేర్ వాల్యూస్ అనేది కూడా కంపెనీ కింద కంపెనీ కింద ఒక కరెంట్ అసెట్స్ కింద, అసెట్స్ కింద, అవి కరెంట్ అసెట్స్ కింద అవ్వచ్చు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్, ఇలా గుడ్ విల్ ఇలాంటివన్నీ కూడా కరెంట్ అసెట్స్ కింద ఉంటాయి. మేబీ ఇమీడియట్ గా సేల్ చేసుకోవచ్చు షేర్స్ అలా. సో ఈ విధంగా ప్రతి కంపెనీలో కూడా టూ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి, టాంజిబుల్, ఇంటాంజిబుల్. సో ఈ కాన్సెప్ట్ మీకు నార్మల్ టెర్మినాలజీ మీకు అర్థమైందా? దీని మీద ఏం డౌట్ లేదు కదండి. అంటే ఎందుకు డీటెయిల్ గా చెప్తానంటే మనం ఈ బేసిక్ ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటేనే ఫర్దర్ గా మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి, ఈ స్టెప్స్ అన్ని మీరు అర్థం చేసుకోవాలి. అసెట్ అకౌంటింగ్ అంటే 15 స్టెప్స్ ఉన్నాయి. సో దీన్ని ప్రాసెస్ చేయాలంటే ఇలా స్టెప్స్ అన్ని చేసుకోవాలి. ఈ స్టెప్స్ అన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, 1 by 1 చేసుకుంటా ఉంటేనే దీన్ని బేస్ చేసుకుని మీరు చేయగలుగుతారు. సో వీటన్నిటికీ లాజిక్ ఏంటంటే ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం అవ్వాలి కంప్లీట్ గా ప్రతిదీ కూడా. ఇది అర్థమైతే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ 15 స్టెప్స్ ని మీరు ప్రాసెస్ చేయగలుగుతారు స్టెప్ బై స్టెప్. సో దీన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి, అసెట్ అక్విజిషన్, ఇవన్నీ కూడా చెప్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ అంటే సో బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక
వెహికల్ ని పర్చేజ్ చేసాం. సో ఈ ఇయర్ మనం వెహికల్ ని ఒక 1 లాక్ పర్చేజ్ చేసాం. సో నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ అయిన తర్వాత ఆ వెహికల్ ని మనము అమ్మేస్తాం వేరే వాళ్ళకి. అమ్మినప్పుడు సేమ్ అదే ప్రైస్ కి వేరే పర్సన్ కొనరు కదా దాన్ని. సమ్ అమౌంట్ 10,000 15,000 లేదా 10,000 తగ్గించుకొని రిమైనింగ్ 19,000కి మోస్ట్‌లీ 19,000 తీసుకొని ఇంకా 10, 15,000 దాకా తగ్గుతుంది. అట్లా బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ నేచర్‌ని బేస్ చేసుకొని ఆ మెటీరియల్‌కి ఐ మీన్ ఆ అసెట్‌కి డిప్రిషియేషన్ రన్ చేస్తాం. అంటే డిప్రిషియేషన్ అంటే ఈ ఇయర్ 1 లాక్ పర్చేజ్ చేసాం ఒక వెహికల్‌ని. దాన్ని నెక్స్ట్ ఇయర్ సేల్ చేస్తాం. ఒకవేళ సేల్ చేయకపోయినా గాని ఆ అసెట్‌కి గవర్నమెంట్ అనేది లైఫ్ టైమ్ ఇస్తది. సో ఒక ఎగ్జాంపుల్ మనం ఒక బైక్‌ని పర్చేజ్ చేస్తాం. దానికి లైఫ్ టైమ్ 10 ఇయర్స్ అని ఇస్తది. సో అంటే 10 ఇయర్స్ దాని 1 లాక్ వాల్యూ అంటే దానికి 10% లెక్కన గవర్నమెంట్ ఫిక్సేషన్ చేస్తుంది. అంటే బేస్డ్ ఆన్ ప్రొడక్ట్‌ని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ అసెట్‌ని బేస్ చేసుకొని మనకి ఇవి రియల్ టైమ్‌లో క్లయింట్ బేస్ చేసుకొని మెటీరియల్ అసెట్‌ని ఒక్కొక్క అసెట్ వైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్రిషియేషన్ పర్సెంటేజెస్ ఉంటాయి. సో ఇక్కడ డిప్రిషియేషన్ అంటే మేజరు ఇయర్ బై ఇయర్ అసెట్ యొక్క వాల్యూ తగ్గుతా ఉంటది. ఎట్ ది ఎండ్ ఫైనల్ ఆ అసెట్ యొక్క లైఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ జీరో అయిపోతది. సో జీరో అవుతుంది. లేదంటే కొంత అమౌంట్ ఉంటుంది. దాన్ని స్క్రాప్ కింద చేయడం గాని, లేదంటే ఇంకా ఆ వెహికల్ గాని, మిషనరీకి ఒక లైఫ్ టైమ్ అయిన తర్వాత దానికి యూజ్ చేయరు. బట్ వెహికల్ విషయంలో అయితే అది వెహికల్ విషయంలో ఏందంటే గవర్నమెంట్ పోలీసులు స్ట్రిక్ట్‌గా ఐ మీన్ ఉండట్లేదు కాబట్టి దాన్ని లైఫ్ టైమ్ అయిన తర్వాత అగైన్ యూజ్ చేస్తా ఉంటారు మార్కెట్‌లో. బట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిషనరీస్‌కొచ్చినప్పుడు ఏందంటే మిషనరీస్‌కి ఏందంటే ఈ ఇండస్ట్రీ‌లకి సంబంధించి కొన్ని డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ప్రతి డేటా ఉంటుంది. కంపెనీకి సంబంధించి ఇన్‌స్టాల్ చేసినటువంటి మిషనరీస్‌కి లైఫ్ టైమ్ అయిపోతే ఖచ్చితంగా వాటిల్ని వచ్చి చెక్ చేసుకోవడం, లైఫ్ టైమ్ ఎక్స్‌టెండ్ చేయడం, లేదంటే స్క్రాప్ కింద చేయడం ఇలా గవర్నమెంట్ పరంగా కొన్ని స్ట్రిక్ట్‌గా ఉంటాయి. సో, ఈ విధంగా అసెట్ యొక్క వాల్యూని డిప్రిషియేషన్ చేస్తాం. సో, ఇది డిప్రిషియేషన్ కాన్సెప్ట్. ఇది మనకి అసెట్ అకౌంటింగ్‌లో యాస్ ఎ ఎస్ఏపీ ఈఆర్‌పీలో అసెట్ అకౌంటింగ్ కింద డిప్రిషియేషన్‌ని మనం డిప్రిషియేషన్ ప్రాసెస్‌ని చేయాలి. ఎందుకంటే మేనేజ్‌మెంటు ఒక పర్టిక్యులర్ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఒక మంత్‌లో గాని, ఒక ఇయర్‌లో గాని, లేదంటే ఒక 6 మంత్స్‌కో, 3 మంత్స్‌కి గాని, నా దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క అసెట్ వైస్ గాని, టోటల్ అసెట్స్ గాని ఎంత డిప్రిషియేషన్ అయ్యింది అని చెప్తాం. అంటే మనం యాస్ పర్ నార్మల్ టెర్మినాలజీలో బ్యాలెన్స్ షీట్‌లో అసెట్స్‌ని మెన్షన్ చేస్తాం. అంటే ఈ ఇయర్ 1,00,000 10,00,000 రూపీస్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇయరు అదే 10,00,000 మనం బ్యాలెన్స్ షీట్‌లో పెట్టం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి టోటల్ అసెట్స్‌కి ఒక 5%, 10%, 15% డిప్రిషియేషన్ చేస్తాం మనం. ఇది నార్మల్ టెర్మినాలజీ, నార్మల్ అకౌంట్స్ టెర్మినాలజీ. అదే విధంగా ఎస్ఏపీ ఈఆర్‌పీలో కూడా ఉన్నటువంటి అసెట్స్‌కి ఈఆర్‌పీలో డిప్రిషియేషన్ రన్ చేసుకోవాలి. సో, దీని పర్పస్‌తో డిప్రిషియేషన్ అంటారు దీన్ని. సో, ఇక్కడ అసెట్స్ విచ్ కెన్ బి డిప్రిషియేటెడ్ అంటే మనకి డిప్రిషియేషన్‌లో ఏ టైప్ ఆఫ్ అసెట్స్ డిప్రిషియేషన్ అవుతాయి? అండ్ ఏ టైప్ ఆఫ్ అసెట్స్ డిప్రిషియేషన్ కింద రావు. అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ల్యాండ్‌కి మోస్ట్‌లీ 99% డిప్రిషియేషన్ ఉండదు. అంటే ఈ రోజుల్లో ఎక్కడ ల్యాండ్ పర్చేజ్ చేసినా గాని సమ్ వాల్యూ అనేది 1%, 2%, 10%, 15% అనేది ఇంక్రీజ్ అవుతానే ఉంటది గానీ, ల్యాండ్ అనేది డిక్రీజ్ గాదు. మోస్ట్‌లీ 99% ఇంక్రీజ్ అవుతది. అంటే ఇక్కడ ల్యాండ్‌కి డిప్రిషియేషన్ చెయ్యము. నెక్స్ట్ ఏయూసీ అంటే అసెట్ అండర్ కన్‌స్ట్రక్షన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు వితిన్ 1 ఇయర్ ఐ మీన్ ఆ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కి 1 ఇయర్ టైమ్ అన్నా తీసుకోవచ్చు. 2 ఇయర్స్ అయినా తీసుకోవచ్చు. లేదా 3 ఇయర్స్ అయినా తీసుకోవచ్చు. అంటే అప్ టు 3 ఇయర్స్ కంప్లీట్‌గా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు, కంప్లీట్ అయిన తర్వాత దాన్ని సేల్ చేసి కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు కూడా దానికి డిప్రిషియేషన్ కాలిక్యులేట్ చెయ్యము బేసికల్లీ. అంటే కొన్ని మెట్రోపాలిటీ సిటీలో ఆహ్, ఏ ఐ మీన్ ఏయూసీ అంటే ఇది కన్‌స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వన్స్ కన్‌స్ట్రక్షన్ అన్నీ కంప్లీట్ అయ్యి కస్టమర్‌కి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు యూజ్ చేసుకున్న యూజ్ చేసిన డేట్ నుంచి దానికి డిప్రిషియేషన్ అనేది కాలిక్యులేట్ చేసుకుంటారు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఇక్కడ ఏయూసీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ చెప్పాను గదా! కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో, ఈ ఏయూసీలో గూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మంత్లీ ఏయూసీ కింద పెట్టినటువంటి అమౌంట్‌ని సెటిల్‌మెంట్ చేసుకోవడం, రిపోర్ట్ చేసుకోవడం గాని, 3 మంత్స్‌కోసారి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అట్లా ఏయూసీ కింద జరిగే ట్రాన్సాక్షన్ అన్నిటిని ఒకసారి రన్ చేసుకున్నప్పుడు, ఆ టోటల్ ఏయూసీ కింద పర్టిక్యులర్ అసెట్ కింద ఎంత స్పెండ్ అనేది మనకి ఒక బల్క్‌గా రిపోర్ట్ జనరేట్ అవుద్ది. సో, వి ఈ 2 కైండ్ ఆఫ్ అసెట్స్‌కి మాత్రం మనం డిప్రిషియేషన్ చెయ్యము.
సో అసెట్స్ విచ్ ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ ద డిప్రిషియేషన్ అంటే ల్యాండ్ అండ్ ఏయుసి. సో రిమైనింగ్ అసెట్స్ విచ్ కెన్ బి డిప్రిషియేటెడ్ అంటే బిల్డింగ్స్ కానీ, కంప్యూటర్స్, మిషనరీ, అలాగే వెహికల్స్, ఆఫీస్ లో ఉన్న మన ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి, ఐ మీన్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి ఆఫీస్ కి సంబంధించిన స్టేషనరీ ఎక్విప్మెంట్స్, ఆఫీస్ మెయింటెనెన్స్, ఇలా ప్రతిదీ కూడా డిప్రిషియేషన్ రన్ చేస్తారు. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ తప్ప మిగతా అన్ని ప్రాపర్టీస్ కి, అన్ని ఫిక్స్డ్ అసెట్స్ కి డిప్రిషియేషన్ అనేది రన్ చేస్తారు. సో ఈ పర్పస్ అంటే డిప్రిషియేషన్ ఎందుకు చేస్తారంటే, బ్యాలెన్స్ షీట్ లో నేను చెప్పాను కదా, ఒక కంపెనీకి ఒక ఫైనాన్షియల్ ఎండింగ్ ఆడిట్ అయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఒరిజినల్ అసెట్ వాల్యూ ఎంత ఉందని చెప్పుకోవాలి. సో ఒరిజినల్ అసెట్ వాల్యూ చెప్పాలంటే, అసెట్ ని ఇయర్ 1 lakh పర్చేస్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా అదే 1 lakh మెన్షన్ చేస్తే బ్యాలెన్స్ షీట్ లో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అసెట్ వాల్యూ పెరుగుతుంది. బట్ యాక్చువల్ గా అసెట్ వాల్యూ డిప్రిషియేషన్ 90,000 ఉంటుంది. బట్ మార్కెట్ వాల్యూ దాని 90,000 అనుకోండి. మనం డిప్రిషియేషన్ రన్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి అసెట్ వాల్యూ మనం తప్పుగా రిపోర్ట్ జనరేట్ చేసినట్టు అవుతుంది. సో అందువల్ల 10,000 పోతే ఇంకా 90,000. సో 90,000 అనేది అసెట్ యొక్క ఒరిజినల్ వాల్యూ. సో ఈ పర్పస్ తో అసెట్ యొక్క ఒరిజినల్ వాల్యూని ఐడెంటిఫై చేసే దానికోసం డిప్రిషియేషన్ రన్ చేస్తారు. సో అసెట్ యొక్క ఒరిజినల్ వాల్యూకి ఫార్ములా ఏంటంటే డిప్రిషియేషన్ ప్లస్ అప్రిషియేషన్. అంటే అసెట్ ని పర్చేజ్ చేసాం. సమ్ టైమ్స్ ఏంటంటే కొన్నిటికి అప్రిషియేషన్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ మనము ల్యాండ్ పర్చేజ్ చేస్తాం. ల్యాండ్ అన్నిటి కూడా అప్రిషియేషన్ అవుతుంది ఆల్మోస్ట్. సో డిప్రిషియేషన్ అప్రిషియేషన్ అవుతుంది ల్యాండ్ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలా కాకుండా బిల్డింగ్స్ కి మనం డిప్రిషియేషన్ చేస్తాం. బట్ ఏయుసి అయిపోయిన తర్వాత బిల్డింగ్ హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత కూడా కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో బిల్డింగ్ ని హ్యాండ్ ఓవర్ చేసి, బిల్డింగ్ ని ఇయర్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత బిల్డింగ్ ని కస్టమర్ ఒక 50 lakhs పర్చేజ్ చేశారు అనుకో, ఉన్నటువంటి ఏరియా డిమాండ్ బేస్ చేసుకుని ఒక 4-5 years, మాక్సిమం ఒక 5 years లేదంటే 10 years వరకు కూడా అసెట్ బిల్డింగ్ వాల్యూ, అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాల్యూ కానీ, ఆ బిల్డింగ్ వాల్యూ కొంచెం పెరుగుతుంది ఉన్నటువంటి డిమాండ్ బేసిస్. బట్ ఫైనల్లీ 5 years 10 years అయిన తర్వాత ఖచ్చితంగా అక్కడ నుంచి డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అసెట్ యొక్క ఆ బిల్డింగ్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి, లైఫ్ పీరియడ్ తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అసెట్ వాల్యూని తగ్గిపోతుంది. అంటే ఒక అసెట్ యొక్క ఫిక్స్డ్ వాల్యూని మనం ఒరిజినల్ వాల్యూని కనుక్కుంటే, అసెట్ కి డిప్రిషియేషన్ అయితే డిప్రిషియేషన్, అప్రిషియేషన్ అయితే అప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసుకుంటేనే అసెట్ యొక్క ఒరిజినల్ వాల్యూ వస్తుంది. అంటే ఈ నేను చెప్పినటువంటి థియరీ అన్ని కూడా మనం ఈఆర్పి లో అప్లై చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ ని ప్రాసెస్ అవ్వాలి. సో ఆ స్టెప్స్ ఇవన్నీ. సో ఈ స్టెప్స్ అవ్వాలంటే ఇంకా ఫర్దర్ గా చెప్తున్నాను. నెక్స్ట్ డిప్రిషియేషన్ మెథడ్స్ అంటారు. సో డిప్రిషియేషన్ బేసిక్ గా మనము అసెట్ ని 1 lakh పర్చేస్ అనుకో, ఈ డిప్రిషియేషన్ కి మనం 2 types ఆఫ్ వేలో 2 ways లో డిప్రిషియేషన్ కడతాం. అవి ఏంటంటే మేజర్లీ యూజ్ చేసేది స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్, రిటర్న్ డౌన్ డిప్రిషియేషన్. స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ అంటే ఒక అసెట్ ని ఇయర్ ₹1,00,000 పనిచేసాం, ₹1,00,000కి పర్చేజ్ చేసాం. సో యాజ్ పర్ ఎస్ఐపి టెర్మినాలజీలో పర్చేజ్ అంటే అక్విజిషన్. మనకి పర్చేజ్ అనేది ఓట్ రాదు. అసెట్ అక్విజిషన్ ఎంట్రీ చెప్పండి అని ఇంటర్వ్యూలో అడిగాను అనుకో, సో దానికి మనం నార్మల్ గా వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ పర్చేజ్ చేసి ఏం చేస్తాం, మెటీరియల్ అకౌండేటట్టు వెండర్. సో అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. అసెట్ అకౌండేటట్టు వెండర్ దగ్గర నుంచే అసెట్ పర్చేజ్ చేస్తాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ మెటీరియల్ బదులు వెండర్ నేమ్ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఈ అసెట్ కి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ 10 లక్షలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ప్లాంట్ అండ్ మిషనరీ ఉంటుంది. ప్లాంట్ అండ్ మిషనరీని 10 lakhs పర్చేజ్ చేసాం అనుకోండి. సో దీని యొక్క లైఫ్ టైమ్ 10 years గా ఫిక్స్ చేసింది గవర్నమెంట్. సో ఈ 10 years కి బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని, ఈ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని, బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్ నేచర్ ని బేస్ చేసుకుని, గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాని యొక్క లైఫ్ టైమ్ ని బేస్ చేసుకొని మనం డిప్రిషియేషన్ యొక్క అసెట్ యొక్క లైఫ్ టైమ్ ని ఫిక్స్ చేస్తాం. బేస్డ్ ఆన్ ద లైఫ్ టైమ్ ని బేస్ చేసుకొని మనం డిప్రిషియేషన్ పర్సంటేజ్ ని ఫిక్స్ చేస్తాం. సో ఇక్కడ 10 lakhs కి పర్చేజ్ చేసాం ప్లాంట్ అండ్ మిషనరీ. సో ఇప్పుడు నేను స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ కింద దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ అంటే ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్. సో స్ట్రైట్ లైన్ మెథడ్. సో ఇక్కడ 10% డిప్రిషియేషన్ పెట్టాను. సో స్ట్రైట్ లైన్‌లో మీకు ఇక్కడ చూడండి. ఇది 1,00,000. 1,00,000లో 10% అంటే సారీ 10,00,000లో 10% అంటే 1,00,000. ఓకే. మీకు ఫార్ములా కూడా జస్ట్ 1,00,000/100 ఇంటూ 10. సో 1,00,000/100 ఇంటూ 10. సో 1,00,000. సో ఇక్కడ 1,00,000 అనేది మనకి బేస్ లైన్. అంటే డిప్రిషియేషన్ చేయాలి అంటే మనకి బేస్ లైన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఏ బేస్ లైన్ మీద ఎవ్రీ ఇయర్ మన యొక్క అసెట్‌కి డిప్రిషియేషన్ చేస్తాం అనేది కాన్సెప్ట్. సో స్ట్రైట్ లైన్ మెథడ్‌లో బేస్ లైన్‌గా మనం ఏ అమౌంట్‌ని ట్రీట్ చేస్తామంటే అసెట్‌ని పర్చేజ్ చేస్తాం కదా! సారీ. అసెట్‌ని పర్చేజ్ చేసిన రోజు అసెట్ యొక్క వాల్యూ ఎంతుంటుందో ఆ వాల్యూ మీద 10% అంటే ఇక్కడ అసెట్ పర్చేజ్ చేసిన వాల్యూ 10,00,000. దీని మీద 10% ఎంత? 1,00,000. సో ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా 1,00,000 అనేది డిప్రిషియేషన్ చేస్తాం. ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్. సో ఇది అసెట్ వాల్యూ. దీన్ని వదిలేసేయండి. అంటే దీన్ని నెక్స్ట్ ఇది డిప్రిషియేషన్ 10%. సో దీన్ని కూడా నెక్స్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్‌కి బేస్ వాల్యూని ఏం తీసుకుంటాం అనేది కాన్సెప్ట్. స్ట్రైట్ లైన్ మెథడ్‌కి బేస్ వాల్యూ ఎప్పుడు కూడా పర్చేజ్ చేసిన రోజు ఉన్నటువంటి అక్విజిషన్ పర్చేజ్ చేసిన వాల్యూనే మెన్షన్ చేస్తాం. సో ఈ 10 లాక్స్‌నే ఇక్కడ మెన్షన్ చేసి సో అన్ని ఇయర్స్‌కి దీన్ని పేస్ట్ చేశాను. సో ప్రతి సంవత్సరం మనం అసెట్ యొక్క లైఫ్ టైమ్ ఎండింగ్ అయ్యే వరకు ఉన్నటువంటి అమౌంట్ చేయాల్సినటువంటి డిప్రిషియేషన్ కూడా టోటల్ పర్చేజ్ చేసిన వాల్యూ మీదే చేస్తాం. అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి డిప్రిషియేషన్ 1,00,000 వస్తుంది. సో ఇది డిప్రిషియేషన్ వాల్యూ, ఇది బేస్ వాల్యూ. నెక్స్ట్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ అసెట్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే సో బేస్ లైన్ వాల్యూ 10 lakhs. మనం డిప్రిషియేషన్ వాల్యూ స్టాండర్డ్ గా ప్రతి ఇయర్ ₹1,00,000 ఫిక్స్ చేసుకున్నాం. సో 10 lakhs - 1,00,000 అయితే 90,000. ఇది సో అదే విధంగా ఫస్ట్ ఇయర్ 90,000. సో రిమైనింగ్ అసెట్ వాల్యూ 90 lakhs. 10 lakhs నుంచి 1,00,000 పోతే 9 lakhs. సో సెకండ్ ఇయర్ ఏం చేస్తది బేస్ లైన్ అంటే సేమ్ అదే 1,00,000 10 lakhs మీద 10% 1,00,000. సో 1,00,000 ఇక్కడ ఉన్నటువంటి అసెట్ వాల్యూ 9 lakhs - 1,00,000 పోతే 8 lakhs. అంటే అసెట్ వాల్యూలోంచి ప్రతి సంవత్సరం 1,00,000 తగ్గుతా ఉంటది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ టైమ్ 10 years వచ్చేతలకి అసెట్ వాల్యూ 0 అయిపోతుంది. స్ట్రైట్ లైన్ మెథడ్‌లో. ఇది అర్థమైందండి ఈ కాన్సెప్ట్? అర్థమైంది. అంటే ఇక్కడేం లేదు. బేస్ వాల్యూని స్ట్రైట్ లైన్ మెథడ్‌లో బేస్ వాల్యూని మనం అసెట్ పర్చేజ్ చేసిన వాల్యూని ప్రతి సంవత్సరం బేస్ లైన్‌గా మెన్షన్ చేస్తాము. సో ఈ బేస్ లైన్ మీద 10% 1,00,000 చేసుకుంటాం. ప్రతి సంవత్సరం డిప్రిషియేషన్ 1,00,000. సో ప్రతి సంవత్సరం డిప్రిషియేషన్ అమౌంట్‌లో నుంచి ఒరిజినల్ అమౌంట్‌లోంచి 1,00,000 పోతా ఉంటే ఇంకా 8 lakhs, 7 lakhs, 6, 5, 4, 3, 2, 1 అట్లా ఎట్ ద ఎండ్‌కి వచ్చేతలకి అసెట్ వాల్యూ 0 అయిపోతుంది. దీన్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు. సో ఇది మీకు అర్థమైతేనే ఫర్దర్‌గా కాన్ఫిగరేషన్స్ అర్థమవుతాయి. నెక్స్ట్ అందువల్ల కొంచెం రిపీటెడ్‌గా 2 or 3 టైమ్స్ చెప్తున్నాను. నెక్స్ట్ రిటర్న్ డౌన్ మెథడ్. అంటే రిటర్న్ డౌన్ మెథడ్ అంటే దీన్ని డిక్లైనింగ్ మెథడ్ అంటారు. అంటే ఈ ఒక 1 ఇయర్ అసెట్ అంటే ఇక్కడికి దీనికి డిఫరెన్స్ ఏందంటే ఇక్కడ బేస్ లైన్‌ని పర్చేజ్ అమౌంట్ మీద తీసుకుంటాం. ఇక్కడ బేస్ లైన్‌ని నెట్ బుక్ వాల్యూ మీద తీసుకుంటాం. నెట్ బుక్ వాల్యూ అంటే ఆ సంవత్సరం యొక్క ఆ సంవత్సరంలో అసెట్ యొక్క వాల్యూని తీసుకుంటాం. అంటే ఆఫ్టర్ డిప్రిషియేషన్‌కి పోను అసెట్ వాల్యూ ఎంత ఉంటుందో దాని మీద 10% తీసుకుంటాం. సో ఇక్కడ ఇది చెప్తాను చూడండి. రిటర్న్ డౌన్ బేస్ వాల్యూ. సో ఇక్కడ 1,00,000 ఇది. అంటే ఇక్కడ 1,00,000 అనేది 10 lakhs అనేది ఫస్ట్ ఇయర్‌కి బేస్ వాల్యూ ఇస్తున్నాం. అంటే అప్పటికి డిప్రిషియేషన్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఇయర్ పర్చేజ్ చేసిన వాల్యూ మీదే డిప్రిషియేషన్ పెడతాం. 10% అంటే రిటర్న్ డౌన్ వాల్యూ 10% అంటే డిప్రిషియేషన్ అమౌంట్ పోతే 9 lakhs అవుతుంది. సో ఆఫ్టర్ డిప్రిషియేషన్ అసెట్ వాల్యూ దీన్ని నెట్ బుక్ వాల్యూ అంటారు. ఆఫ్టర్ డిప్రిషియేషన్ తర్వాత వచ్చేటటువంటి అసెట్ వాల్యూని నెట్ బుక్ వాల్యూ అంటారు.
నెట్ బుక్ వాల్యూ అంటారు. సో ఈ నెట్ బుక్ వాల్యూ మీద ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ 10 lakh 1 lakh పోతే ఇంకా 9 lakhs ఉంది. ఇప్పుడు బేస్ అమౌంట్ గా ఏం సెలెక్ట్ చేస్తామంటే ప్రతి ఇయర్ కూడా ఒక్క నిమిషం రిటర్న్ డౌన్ బేస్ వాల్యూ. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ కి మనము రిటర్న్ బేస్ వాల్యూ 1 minute ఇది 0 అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ కి 10 lakhs చేస్తాం అసెట్ వాల్యూ. ఓకే, ఇవన్నీ కూడా మీకు జస్ట్ క్యాన్సిల్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ మనకి అసెట్ వాల్యూ 10 lakhs. సో దీంట్లో నుంచి మనము 10% అంటే 10% ఆటోమేటిక్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో రిటర్న్ డౌన్ డిప్రిషియేషన్ వాల్యూ అంటే ఇది బై 100 into 10 వేసాను అంటే 1 lakh. సో 1 lakh. సో డిప్రిషియేషన్ అమౌంట్ 1 lakh, 10 lakhs minus 1 lakh 9 lakhs. సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ కూడా వచ్చింది. బట్ ఇక్కడ నుంచి బేస్ వాల్యూని ఏది ట్రీట్ చేస్తామంటే మనం బేస్ వాల్యూకి ఈ నెట్ బుక్ వాల్యూని అంటే ఆఫ్టర్ డిప్రిషియేషన్ తర్వాత వచ్చే నెట్ బుక్ వాల్యూని మనము డిప్రిషియేషన్ కి బేస్ అమౌంట్ గా ట్రీట్ చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ దీన్ని పెట్టి మెన్షన్ చేసాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసుకుందాం. సో అంటే ఫస్ట్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ నెట్ బుక్ వాల్యూ 9 lakhs. సో 9 lakhs నుంచి 10% 90,000. 9 lakhs minus 90,000 ఈక్వల్ టు 8 lakhs 10,000. అంటే సెకండ్ ఇయర్ కి అసెట్ యొక్క నెట్ బుక్ వాల్యూ 8 lakhs 10,000 ఉంది. ఈ 8 lakhs 10,000 మీద మనం డిప్రిషియేషన్ చేస్తాం. బట్ ఇక్కడ ఇది డిఫరెన్స్. స్ట్రైట్ లైన్ మెథడ్ కి డిప్రిషియేషన్ చేసే పర్సంటేజ్ అసెట్ ని పర్చేజ్ చేసిన వాల్యూ మీద తీసుకుంటాము. రిటర్న్ డౌన్ మెథడ్ కి అసెట్ యొక్క డిప్రిషియేషన్ పర్సంటేజ్ నెట్ బుక్ వాల్యూ మీద తీసుకుంటాం. అంటే ఆఫ్టర్ డిప్రిషియేషన్ మీద వచ్చే అమౌంట్ మీద తీసుకుంటాం నెట్ బుక్ వాల్యూ మీద. సో ఫైనల్ గా అట్ ద ఎండ్ మనకి అసెట్ అయితే 0 కాలేదు. ఇక్కడ బ్యాలెన్స్ 4,30,000 ఉంది. అంటే రెండిటికి మనకి ఈక్వల్ అవ్వాలని లేదు. బేస్డ్ ఆన్ స్ట్రైట్ లైన్ మెథడ్, డిక్లైనింగ్ మెథడ్ అంటే అసెట్ యొక్క లైఫ్ టైమ్ పీరియడ్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇది 10 lakhs అనుకోండి. 10 lakhs అంటే దీనికి 15 years, కొన్ని అసెట్స్ కి 15 years ఇస్తారు, కొన్ని అసెట్స్ కి 10 years ఇస్తారు. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండిటికి మ్యాచ్ అవ్వాలనేది రూల్ లేదు. ఈ స్ట్రైట్ లైన్ మెథడ్ కొన్ని అసెట్స్ తీసుకుంటారు, రిటర్న్ డౌన్ మెథడ్ కి కొన్ని అసెట్స్ తీసుకుంటారు. బేస్డ్ ఆన్ ద అసెట్ యొక్క నేచర్ ని బేస్ చేసుకొని లైఫ్ టైం బేస్ చేసుకొని ఆ వాల్యూని డిప్రిషియేషన్ చేస్తారు. ఈ అసెట్ వాల్యూ అనేది కూడా మనకి ఎట్ ద టైం రిటైర్ అసెట్ యొక్క లైఫ్ టైం అయిపోయిన తర్వాత స్క్రాప్ కింద అమ్మేసినప్పుడు దీన్ని అమౌంట్ ని స్క్రాప్ అమౌంట్ కింద బుక్ చేస్తారు. లేదంటే అసెట్ ఆన్ సేల్ అంటే 10 years లైఫ్ టైం అయిపోయింది అనుకుని మనం ఎవ్రీ ఇయర్ అసెట్ కి 10% డిప్రిషియేషన్ పెట్టాం. ఇవి ఫర్దర్ ఎంట్రీస్ వస్తాయి, చెప్తాను. సో ఈ విధంగా స్ట్రైట్ లైన్ కి రిటర్న్ డౌన్ కి ఇప్పుడు అర్థమైందా? స్ట్రైట్ లైన్ కి రిటర్న్ డౌన్ కి డిఫరెన్స్ మీకు ఏమన్నా డౌట్ లేదు కదా? హలో, అర్థమైంది సార్. నెక్స్ట్ డిప్రిషియేషన్ కీ. డిప్రిషియేషన్ కీ అంటే మనకి SAP లో డిప్రిషియేషన్ కీ is basically used to calculate depreciation percentage and apply the depreciation terms and conditions. అంటే సిస్టమ్ లో మనము డిప్రిషియేషన్ కీస్ అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి అసెట్లు అంటే ఏంది అండ్ టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, డిప్రిషియేషన్ టైప్స్, మెథడ్స్, డిప్రిషియేషన్ కీస్, పోస్టింగ్ కీస్ అంటే అప్ టు ఇక్కడ వరకు చెప్పానంటే దీన్ని అర్థం చేసుకొని మనము వీటిని ప్రాసెస్ చేసుకోవచ్చు. సో దానికోసం నెక్స్ట్ డిప్రిషియేషన్ కీ అంటే మన ERP-లో ఆ డిప్రిషియేషన్ కీ అనేది ఒక దాన్ని డిజైన్ చేసుకుని ఆ కీ ద్వారా అసెట్ ని క్రియేట్ చేసేటప్పుడు అంటే ఒక అసెట్ ని కొత్త అసెట్ మన కంపెనీలోకి చేసేటప్పుడు మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ పేబుల్ లో వెండర్ ని క్రియేట్ చేసేటప్పుడు బిఫోర్ గా వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేసి అండర్ ద వెండర్ గ్రూప్స్ కింద నెంబర్ రేంజ్ ఇస్తాము. ఆ నెంబర్ రేంజ్ ని వెండర్ గ్రూప్స్ కి అసైన్ చేస్తాము. నెక్స్ట్ వెండర్ క్రియేట్ చేసేటప్పుడు కూడా వెండర్ స్క్రీన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ వస్తాయి. వెండర్ మాస్టర్ డేటా, వెండర్ బ్యాంక్ డీటెయిల్స్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ వస్తాయి. వెండర్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ వస్తాయి. అదే విధంగా అసెట్ కి కూడా ఒక అసెట్ ని క్రియేట్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి.
డిప్రిషియేషన్ కీస్ కానీ, అలాగే అసెట్ మాస్టర్ డేటా, అసెట్ కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే లైఫ్ టైమ్ కీస్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. వీటన్నిటిని మనం క్రియేట్ చేసుకోవాలి. సో డిప్రిషియేషన్ కీ ఈస్ ద బేసికల్ యూజ్డ్ ఫర్ ద క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ పర్సంటేజ్ అండ్ అప్లై. అంటే ఒక్కొక్క మెటీరియల్ వైజ్ మనం ఫస్ట్ డిప్రిషియేషన్ కీని ఒకదాన్ని క్రియేట్ చేసి, ఆ డిప్రిషియేషన్ కీ కింద ఎంత పర్సెంటేజ్ డిప్రిషియేషన్ చేస్తున్నాము, అలాగే ఏ డిప్రిషియేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాము, అసెట్ యొక్క లైఫ్ టైం ఎంత ఉంది, ఇవన్నీ కూడా డిప్రిషియేషన్ కీ కింద ఫిక్స్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని ఆ డిప్రిషియేషన్ కీని అసెట్ మాస్టర్ లోకి అప్లోడ్ చేయంగానే ఆటోమేటిక్ గా మనకి ఆ డిప్రిషియేషన్ కీని బేస్ చేసుకొని అసెట్ టు ఫర్దర్ ప్రాసెస్ అవుతుంది. ఇది డిప్రిషియేషన్ కీ అంటే ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైప్. ట్రాన్సాక్షన్ టైప్ అంటే బేసికల్ గా మనము ఎస్ఏ డాక్యుమెంట్ లో మనకి జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ లో ఎస్ఏ డాక్యుమెంట్, అలాగే అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీబుల్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని మనం కేఆర్, కేజెడ్, డిఆర్, డిజెడ్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా ట్రాన్సాక్షన్ టైప్ అంటే మన కంపెనీలోకి అసెట్ ని పర్చేజ్ చేసాం అనుకోండి, ఇది ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్. అంటే విత్ ఇన్ కంపెనీకి సంబంధించి కాకుండా అవుట్ సైడ్ కస్టమర్ కానీ అవుట్ సైడ్ వెండర్ నుంచి మనము అసెట్ ని పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఇలా వచ్చినప్పుడు దీన్ని ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ అంటారు. సో అంటే ఒక అసెట్ ని పర్చేజ్ చేస్తాం, అది బయట వెండర్ నుంచి పర్చేజ్ చేస్తాం. సో ఇక్కడ అవుట్ సైడ్ పీపుల్ సంబంధించిన జిఎల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ దీన్ని ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు మనము 100 అనే ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తాం. ఏదైతే మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు స్క్రీన్ డిస్ప్లే అవుతాయో, అదే విధంగా ఇక్కడ కూడా అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసేటప్పుడు మనకి డెబిట్ టు క్రెడిట్ టు ఎలా వస్తాయో, అదే విధంగా ట్రాన్సాక్షన్ టైప్ ని బేస్ చేసుకొని 100 అయితే ఎక్స్టర్నల్, 110 అయితే ఇన్ హౌస్, 210 అయితే రిటైర్మెంట్. సో ఈ రిటైర్మెంట్ లోనే స్క్రాప్ కింద కానీ రిటైర్మెంట్ కానీ అన్ని వస్తాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ టైప్ we can identify what kind of transaction it is from asset accounting. నెక్స్ట్ పోస్టింగ్ కీస్ అంటే అసెట్ డెబిట్. మనం ఏ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ ని పర్చేజ్ చేస్తాం, దానికి ఎంట్రీ ఏంది అసెట్ అకౌంట్ డెబిట్ అండ్ వెండర్ అకౌంట్ క్రెడిట్. సో ఇక్కడ అసెట్ ని డెబిట్ చేస్తాం. సో డెబిట్ చేసినప్పుడు అసెట్ కి పోస్టింగ్ కి 70 రావాలి. ఇది మీకు మైండ్ లో గుర్తుండాలి. అలాగే అసెట్ ని సేల్ చేసినప్పుడు కానీ, లేదంటే అసెట్ క్రెడిట్ సైడ్ వచ్చినప్పుడు మనకి అసెట్ ని క్రెడిట్ సైడ్ మూవ్ చేయగానే మనకి పోస్టింగ్ కి 75 అనేది మనకి మైండ్ లో ఉండాలి. అసెట్ డెబిట్ కి 70, క్రెడిట్ కి 75. సో ఈ విధంగా డాక్యుమెంట్స్ టైప్స్ అన్ని డిజైన్ అవుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి వాళ్ళు చెప్తాను స్క్రీన్ లెవెల్. సో అసెట్ కి సంబంధించి మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉంటాయని చెప్తాను. సో అసెట్ పర్చేజ్ అయితే కంపెనీలోకి అసెట్ రాగానే దీన్ని అసెట్ అక్విజిషన్ అంటారు. అంటే అసెట్ అకౌంట్ డెబిట్. సో అసెట్ నేమ్ మెన్షన్ చేసుకుంటాం, దాన్ని డెబిట్ చేస్తాము. అలాగే వెండర్ నేమ్ మెన్షన్ చేసుకుని వెండర్ ని క్రెడిట్ చేస్తాం. అంటే ఏ వెండర్ నుంచి పర్చేజ్ చేసాం. సో డెబిట్ క్రెడిట్ ఎంత అమౌంట్. ఇక్కడ డెబిట్ కంటే పోస్టింగ్ కి అసెట్ వచ్చింది కాబట్టి 70 వేస్తాం. వెండర్ కి సంబంధించి డిఫరెంట్ 31 సంథింగ్ డిఫరెంట్ పోస్టింగ్ కీస్ ఉంటాయి. అలాగే డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ అనేది బేసికల్ అసెట్ అకౌంటింగ్ లో మనం టచ్ చేయము, ఎటువంటి మాన్యువల్ ఎంట్రీ డిప్రిషియేషన్ చేయం. మనం బ్యాక్ ఎండ్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ బేస్ చేసుకొని అసెట్ యొక్క వ్యూ లోకి వెళ్ళంగానే ప్రాసెస్ అన్ని చేసిన తర్వాత అసెట్ లోకి వెళ్ళి అసెట్ మాస్టర్ డేటాలోకి వెళ్ళంగానే అక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అసెట్ కి సంబంధించి ప్లాన్ అండ్ డిప్రిషియేషన్ అన్ని. తర్వాత ప్రాసెస్ లోకి వెళ్తే ప్రాసెస్ డిప్రిషియేషన్ అవుతాయి. అంటే డిప్రిషియేషన్ ఎంట్రీ అనేది ఆటోమేటిక్ గా అసెట్ అకౌంటింగ్ లో ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి బేస్డ్ ఆన్ మనం ఇచ్చిన ప్రీ డిఫైన్డ్ పారామీటర్స్. అంటే మంత్ వైజ్ డిప్రిషియేషన్ చేస్తామా, ఇయర్లీ వన్స్. ఇప్పుడు మనం 10% అని ఇచ్చాము, 10% అంటే 10,000 1 year కి. సో ఈ 10,000 ని సిస్టమ్ అడుగుతుంది ఏ విధంగా, ఒకేసారి ఇయర్లీ వన్స్ చేస్తారా, లేదంటే 12 months కి ఒకసారి ఆ సెట్ మీద చేస్తారా. ఇయర్లీ వన్స్ అయితే ఒకేసారి 10,000 వేసేస్తాం. ఆటోమేటిక్ గా పర్టికులర్ సిస్టమ్ కరెక్ట్ గా 1 year డ్యూరేషన్ అయిన తర్వాత అవ్వంగానే మనకి సిస్టమ్ ఆటోమేటిక్ గా డిప్రిషియేషన్ పోస్ట్ అయిపోద్ది. లేదు ఎవ్రీ మంత్ అనుకోండి, ఇది బై 12 వేసుకుంటే మంత్లీ 833 సంథింగ్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్ గా డిప్రిషియేషన్ మంత్ జరిగే కొంది ఆటోమేటిక్ గా సిస్టమ్ లో డిప్రిషియేషన్ చూపించేస్తుంది. సో ఇది డిప్రిషియేషన్. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అంటే ఏంది. సో ఇది మనకి బయట ఎక్కడ అకౌంట్స్
టాలీ టెర్మినాలజీలో మనకి డిస్ప్లే కాదు. ఎస్ఏపి టెర్మినాలజీలో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ మనం ఒక అసెట్‌ని 1,00,000 పర్చేజ్ చేస్తాం. సో, ఒక 4 ఇయర్స్ వాడతాం. అంటే 4 ఇయర్స్ వాడిన తర్వాత దాన్ని సేల్ చేసేస్తాం. సేల్ చేసినప్పుడు మనం ఏ ఇయర్‌కి ఆ ఇయర్ ఓన్లీ డిప్రిషియేషనే రన్ చేస్తే అసెట్ కింద డిప్రిషియేషన్ రన్ చేస్తే 4 ఇయర్స్ డిప్రిషియేషన్ అయిపోద్ది. డిప్రిషియేషన్ కింద అసెట్‌కెళ్ళిపోద్ది. నెక్స్ట్ అసెట్ వాల్యూ 60,000 ఉంటది. బట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్‌లో మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ గాని, మన మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఈ అసెట్‌ని కొన్నాను. అసలు ఈ అసెట్ నేను ఎంతకు కొన్నాను? అసెట్ మీద ఎంత డిప్రిషియేషన్ వచ్చింది? అసెట్‌ని సేల్ చేస్తే నాకు ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అనే రిపోర్ట్‌లు అసెట్ వైస్ చూడడానికి మనకి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఇప్పుడు డిప్రిషియేషన్‌ని రన్ చేయంగానే డిప్రిషియేషన్ అనేది మనకి డైరెక్ట్ ఎక్స్‌పెండిచర్ పి&ఎల్ అకౌంట్‌కి వెళ్ళిపోతుంది. బట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది మనకి ఇది ఒక సెపరేట్ ఎక్స్‌పెండిచర్. ఇది మనకి బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీ సైడ్ డిస్‌ప్లే అవుతది. ఎలా లయబిలిటీ సైడ్ డిస్‌ప్లే అవుతదంటే ఇక్కడ చూడండి. అసెట్ వాల్యూని 10,000కి పర్చేజ్ చేశాము. ఇది పర్చేజ్ ఎంట్రీ. నెక్స్ట్ అసెట్‌కి డిప్రిషియేషన్ ఒక 3 మంత్సో, 4 మంత్సో వాటెవర్ టైమ్ డిప్రిషియేషన్‌ని 3,000 చేశాను. సో, అంటే డిప్రిషియేషన్ అకౌంట్‌ని డెబిట్ చేశాము. ఈ 3,000 సో, ఇది డైరెక్ట్ ఎక్స్‌పెండిచర్ కింద పి&ఎల్ అకౌంట్‌కెళ్ళిపోతుంది. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్‌కి ఆటోమేటిక్‌గా సిస్టమ్ తీసుకుంటుంది. అంటే మనం ఈ జీఎల్ క్రియేట్ చేసుకొని అక్యుములేటెడ్ డిప్రిషియేషన్‌కి కూడా సంబంధించి కొంచెం ఇక్కడ కాన్ఫిగరేషన్స్ చేస్తే ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. సో, ఈ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ వల్ల యూజ్ ఏందంటే, ఆ పర్టిక్యులర్ అసెట్‌కి అంటే పర్టిక్యులర్ అసెట్ వైసు 1 ఇయర్‌లో గాని ఎంత డిప్రిషియేషన్ చేసామనే రిపోర్ట్ రావాలంటే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ రావాలి. ఇక్కడ డిప్రిషియేషన్ అంటే నువ్వు 10 ఐటెమ్స్‌కి డిప్రిషియేషన్ చేసినా గాని డైరెక్ట్‌గా డిప్రిషియేషన్ జీఎల్ కిందే ఎళ్ళిపోతాయి. అంటే నువ్వు డైరెక్ట్‌గా డిప్రిషియేషన్ జీఎల్ రన్ చేయంగానే మొత్తం రిపోర్ట్ రన్ చేసుకొని దాంట్లో కాలిక్యులేషన్ చేసుకొని ఫిల్టర్ కొట్టుకొని డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ అసెట్‌కి ఎంత డిప్రిషియేషన్ చేసామనేది చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్‌కి ఈ రోజు 10,000 చేసాము. ఏ సమ్ కార్ అనే అసెట్‌కి. సో, ఇంకోటి ప్లాంట్ అనే అసెట్‌కి సో, ఈ రోజే డిప్రిషియేషన్ చేసాము. సో, దీనికి 1000 దీనికి 10,000 దీనికి 10,000 డిప్రిషియేషన్ చేసాం. సో, ఇదే కార్‌కి, ఇదే ప్లాంట్‌కి మళ్ళీ నెక్స్ట్ మంత్ చేసాం డిప్రిషియేషన్. అంటే ఇక్కడ డిప్రిషియేషన్ రన్ చేసినప్పుడు సీక్వెన్స్ అనేది పర్టిక్యులర్ కార్‌కి సంబంధించిన సీక్వెన్స్ అనేది ఉండదు. ప్లాంట్ అన్నికి సంబంధించి సీక్వెన్స్ ఉండదు. బట్ మనకు ఓవరాల్‌గా డిప్రిషియేషన్ లెడ్జర్‌లోకెళ్తే అన్ని వెహికల్‌కి అన్ని అసెట్స్‌కి సంబంధించి డిప్రిషియేషన్ ఉంటది. సో, ఆ రిపోర్ట్ మనకి యూజ్ కాదు. బట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్‌ని బేస్ చేసుకొని మనము అసెట్ యొక్క పర్టిక్యులర్ అసెట్‌కి ఎంత డిప్రిషియేషన్ జరిగింది పర్టిక్యులర్ ఇయర్‌లో అనే రిపోర్ట్ మనకు అసెట్ మాస్టర్ రన్ చేయంగానే ఆ పర్టిక్యులర్ అసెట్ ఓపెన్ చేయంగానే మనకి డిస్‌ప్లే అవుతది. సో, దాన్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అసెట్‌ని మనం 1,00,000 పర్చేజ్ చేసామనుకోండి ఒక ఇయర్‌లో. దానికి డిప్రిషియేషన్ ఇయర్ మొత్తానికి 30,000 డిప్రిషియేషన్ చేసాం సమ్ టైమ్‌కి. పోతే మనకెంత 17,000 ఉంటుంది. సో, ఈ డిప్రిషియేషన్ అంతా గూడా ఆటోమేటిక్‌గా సిస్టము ఇక్కడ డెబిట్ కింద డిప్రిషియేషన్ ఎళ్తుంది. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ క్రెడిట్ ఎళ్తుంది. అంటే ఈ అక్యుములేటెడ్ డిప్రిషియేటివ్ బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీస్ కింద ఎళ్ళిపోతుంది. యాజ్ ఈజ్ అసెట్‌లో అసెట్ యొక్క వాల్యూ గూడా తగ్గుతుంది. అంటే లయబిలిటీ సైడు పర్టిక్యులర్ అసెట్‌కి సంబంధించి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ కింద 30,000 క్రెడిట్ అయిందనేది సిస్టమ్ చూపిస్తది. అంటే దీనివల్ల యూజ్ ఏందంటే మన ఫైనల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫైనల్‌గా అసెట్‌ని పర్చేజ్ చేసాం 60,000 అలాగే అసెట్‌కి ఓవరాల్‌గా డిప్రిషియేషన్ అనేది ఇవన్నీ కూడా ఈ బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ చేసిన తర్వాత మనం ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత అసెట్ యొక్క మాస్టర్ డేటాలోకెళ్ళి అసెట్ జీఎల్ అంటే మాస్టర్ డేటా అంటే ఏం లేదు. మనం ఎక్స్‌పెండిచర్ అనుకో రెంట్ జీఎల్‌కెళ్తాం. లేదంటే ఆ పర్టిక్యులర్ వెండర్‌కి సంబంధించి వెండర్ జీఎల్‌కెళ్తే వెండర్ బ్యాలెన్స్ డిస్‌ప్లే అవుతది. కస్టమర్ జీఎల్‌కెళ్తే కస్టమర్ బ్యాలెన్స్ డిస్‌ప్లే అవుతది. అలాగే అసెట్ జీఎల్‌కెళ్తే అసెట్ జీఎల్‌నే మనం అసెట్ మాస్టర్ అంటాం. సో, అసెట్ మాస్టర్‌లోకెళ్తే అసెట్ యొక్క హిస్టరీ తెలుస్తది మనకి. అంటే అసెట్‌ని మనం ఫస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఎంతకు పర్చేజ్ చేసాము. సో, ఈ 1 ఇయర్‌లో అసెట్‌కి ఎంత డిప్రిషియేషన్ అయ్యింది. ఐ మీన్ టోటల్ డిప్రిషియేషన్ మనకి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ కింద డిస్‌ప్లే అవుతది. ఎంత డిప్రిషియేషన్ అయింది. డిప్రిషియేషన్ పాన్ అసెట్ వాల్యూ ఎంతుంది.
ఒరిజినల్ వాల్యూ. బట్ మనం ఎంతకి సేల్ చేసాం, సేల్ చేసిన తర్వాత మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చింది అంటారు. బట్ బేసికల్ గా ఇక్కడ చూడండి 1,00,000 పర్చేజ్ చేసాం అనుకోండి అసెట్ ని, ఒక 1 ఇయర్ తర్వాత దీన్ని మనము 80,000 సేల్ చేస్తాం. బట్ నార్మల్ టెర్మినాలజీ ఈ డిప్రిషియేషన్ అనే కాన్సెప్ట్ లేకపోతే 1 ఇయర్ కొన్నాం కదా 80,000 సేల్ చేసాం, మనకి ఇంకా 20,000 ప్రాఫిట్ వచ్చిందని మైండ్ లో ఉంటారు. బట్ ఇది కరెక్ట్ కాదు. సో 1 ఇయర్ కి ఇక్కడ 1,00,000 పర్చేజ్ చేశారు అనుకోండి, సో దానికి డిప్రిషియేషన్ లైఫ్ టైం మీరు యూజ్ చేసేసారు. సో యూజ్ చేసిన తర్వాత ఆల్రెడీ 60,000 రూపీస్ కి దాన్ని యూజ్ చేసేసారు. సో అసెట్ యొక్క ఆ డిప్రిషియేషన్ టోటల్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ కింద మనకి అసెట్ కింద డిస్ప్లే అవుతుంది. సో 60,000 పోతే ఇంకా నెట్ బుక్ వాల్యూ అంటే ఆఫ్టర్ డిప్రిషియేషన్ తర్వాత వచ్చేది, ఐ మీన్ అది స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ అయినా కావచ్చు, రిటర్న్ డౌన్ డిప్రిషియేషన్ అయినా కావచ్చు, ఏ విధంగా డిప్రిషియేషన్ చేసినా కానీ ఆఫ్టర్ డిప్రిషియేషన్ తర్వాత అసెట్ యొక్క వాల్యూని నెట్ బుక్ వాల్యూ అంటారు. సో ఈ నెట్ బుక్ వాల్యూ 40,000, సేల్ వాల్యూ ఎంత 50,000, అంటే 45,000 సేల్ చేశారు. బట్ అసెట్ యొక్క నెట్ బుక్ వాల్యూ 40,000, అంటే మనకి 5,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ మనము ఈ విధంగా ఒక అసెట్ ని సేల్ చేయగానే ప్రాఫిట్ లాస్ అనేది మనకి సిస్టమే చూపించేస్తుంది. మనం ప్రాఫిట్ కి అనే అసెట్ కి సంబంధించి ఒక ఎంట్రీ అట్లా పోస్ట్ చేయబడి డైరెక్ట్ గా అసెట్ సేల్ అనే ఎంట్రీ కొట్టంగానే అసెట్ మనం ఇక్కడ చూడండి అసెట్ సేల్ కి ఏంది ఎంట్రీ, కస్టమర్ అకౌంట్. సో కస్టమర్ కి సేల్ చేస్తాం, కస్టమర్ అకౌంట్ డెబిట్ అండ్ అసెట్ సేల్. సో ఇక్కడ ఒక అసెట్ మనం పోస్ట్ చేసేటప్పుడు, అసెట్ ని సేల్ చేసేటప్పుడు సిస్టమ్ లో 2 లైన్ ఐటమ్స్ మాత్రమే అప్డేట్ చేస్తాం. కస్టమర్ ఎవరికి సేల్ చేస్తాం, బేసికలీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కస్టమర్ సేల్స్ కి ఎంట్రీ ఎలా వస్తుంది, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇక్కడ కూడా అంతే, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ సేల్ బదులు అసెట్ యొక్క నేమ్ ని మెన్షన్ చేస్తాం. సో బేసికలీ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు కస్టమర్ అకౌంట్ ని డెబిట్ చేస్తాము, అసెట్ ని సేల్ చేస్తాం. ఈ 2 ఎంట్రీల్లో కస్టమర్ ని డెబిట్ చేస్తాము, అసెట్ ని సేల్ చేస్తాం. అంటే ఇక్కడ మైనస్ వాల్యూ కింద వస్తుంది సేల్ అయితే. అంటే ఇది నార్మల్ ఎంట్రీ. సో మనం ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు అసెట్ సేల్ ని ఈ 2 GLs ని మాత్రమే, ఈ డెబిట్ అండ్ ఈ క్రెడిట్ లైన్ ఐటమ్స్ మాత్రమే అప్డేట్ చేస్తాం. సిస్టమ్ ఆటోమేటిక్ గా అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ని పిక్ చేసుకుంటుంది, అసెట్ సేల్ కాంట్రా ఎంట్రీని పిక్ చేసుకుంటుంది, అసెట్ కాంట్రా ఎంట్రీని పిక్ చేసుకుంటుంది, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ ని పిక్ చేసుకుంటుంది, ప్రాఫిట్ అయితే క్రెడిట్ సైడ్ వస్తుంది, లాస్ అయితే ఇక్కడ పైన. ఇప్పుడు మనం అసెట్ ని సేల్ చేసాం, ప్రాఫిట్ అయిందనుకో క్రెడిట్ సైడ్ 3 GLs వస్తాయి, డెబిట్ సైడ్ 3 GLs వస్తాయి. లేదు అదే అసెట్ ని ప్రాఫిట్ లాస్ అయిందనుకో డెబిట్ సైడ్ 4 GLs వస్తాయి, క్రెడిట్ సైడ్ 2 GLs వస్తాయి. సో ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఇన్ డీటెయిల్ గా చెప్తాను. సో ఈ విధంగా అసెట్ అకౌంటింగ్ మీద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎట్లా అవుతుందంటే దీన్ని బట్టి పట్టేసుకుంటే కాదు, ఇక్కడ ఏమేం జరుగుతుంది అనేది మీకు ఈ స్టెప్స్ రూపంలో, ఈ ఎక్స్ప్లెనేషన్ రూపంలో మీరు దీన్ని అర్థం చేసుకొని ఏ ఎక్స్ప్లెనేషన్ ఏ ప్రాసెస్ కి ఇక్కడ ఏం చేయాలనేది మీకు అర్థమైతే ఆటోమేటిక్ గా వన్స్ ఒక 2 or 3 కంపెనీ కోడ్స్ లో అసెట్ అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేశారంటే ఆటోమేటిక్ గా మైండ్ లో ఉంటుంది. సో ఇప్పుడు నేను అసెట్ అకౌంటింగ్ అసెట్ సేల్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ అసెట్ ని మనము 10,000 కి సేల్ చేసాం అనుకో, ఇది ఎగ్జాంపుల్. అసెట్ వాల్యూ 10,000 కి పర్చేజ్ చేసాం, ఇది ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ డిప్రిషియేషన్ అనేది మనం బేస్డ్ ఆన్ ద పారామీటర్స్ బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా సిస్టమ్ ఈ డిప్రిషియేషన్ ఎంట్రీ ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోతుంది. పోతే ఇప్పుడు మనం అసెట్ సేల్ ఎంట్రీని అప్డేట్ చేస్తాం. సేల్ ఎంట్రీలో నేను చెప్పాను కదా, ఈ ఎంట్రీ ఈ డెబిట్ చేయాలి, ఈ క్రెడిట్ చేయాలి మాత్రమే అప్డేట్ చేస్తాం. సో ఆటోమేటిక్ గా సిస్టమ్ ఏదైతే మనం ఇప్పుడు వరకు చేసిన డిప్రిషియేషన్ చేసాం కదా, ఈ డిప్రిషియేషన్ కింద అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఈ పర్టికులర్ అసెట్ కింద డిస్ప్లే అయిపోతుంది. అంటే మనం ఇక్కడ అసెట్ సేల్ అంటే అసెట్ సేల్ అండ్ సమ్ ప్లాంట్ సంథింగ్ అసెట్ యొక్క నేమ్ తో మనం సేల్ చేస్తాం. డైరెక్ట్ గా అసెట్ సేల్ అనేది చేయం, సేల్స్ అకౌంట్ అని చెప్పి చేయం. ఆ పర్టికులర్ అసెట్ ని మనము క్రెడిట్ లోకి మెన్షన్ చేస్తాం, అంటే అసెట్ వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు అసెట్ ని కస్టమర్ కి 8,000 కి సేల్ చేసాం కాబట్టి అసెట్ కస్టమర్ కి 8,000 డెబిట్ చేసాము, అసెట్ సేల్ కింద సేమ్ అదే 8,000 ని క్రెడిట్ చేసాం. సిస్టమ్ డిప్రిషియేషన్ 3,000 ని ఆటోమేటిక్ గా తీసుకుంటది. అంటే బేస్డ్ ఆన్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ బేస్ మనం ఇచ్చినటువంటి పారామీటర్స్ బేస్ చేసుకొని సిస్టమ్ ఆటోమేటిక్ గా అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ని తీసుకునేస్తుంది. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ డెబిట్ సైడ్ కి వెళ్తుంది. అంటే 8 + 3 11,000. సో అసెట్ సంబంధించిన కాంట్రా ఎంట్రీ అంటే ఇక్కడ ఈ 2 ఎంట్రీస్ ని సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అసెట్
కాంట్రా ఎంట్రీ అంటే నువ్వు అసెట్ ని ఎంతకు సేల్ చేసావు అనేది కాంట్రా కింద సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అలాగే స్టార్టింగ్ లో నువ్వు అసెట్ ని ఎంతకు పర్చేజ్ చేసావు అనేది కూడా సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఈ రెండు ఎంట్రీని సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అసెట్ సేల్ కాంట్రా ఎంట్రీ అండ్ అసెట్ పర్చేజ్ కాంట్రా ఎంట్రీ. అది అసెట్ కాంట్రా అంటే ఇక్కడ అసెట్ పర్చేజ్ కాంట్రా ఎంట్రీ. సో ఈ 2 ఎంట్రీస్ ని సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి 8,000 కి అసెట్ ని సేల్ చేసాము. బట్ డిప్రిషియేషన్ 3,000 కాబట్టి డిప్రిషియేషన్ కూడా మనం వాల్యూ కింద ట్రీట్ చేస్తాం. అంటే ఎంత యూజ్ చేసాం అనేది 8 + 3 అంటే 11,000 రూపీస్ అసెట్ వాల్యూ. సో అలాగే ఆటోమేటిక్ గా ఈ సేల్ వాల్యూని సిస్టమ్ తీసుకుంటుంది. 11 + 8 19 19,000 11 + 8 19. పోతే సారీ ఇది ప్లస్ ఇది ప్లస్ 19,000 ఇది టోటల్ వాల్యూ. సెకండ్ సో డిప్రిషియేషన్ ప్లస్ సేల్ అమౌంట్ పోతే మనకి 13,000 అవుతుంది. సో 13,000 మన యొక్క అసెట్ ని మనం సేల్ చేసాం. వాట్ ఎవర్ సేల్ వాల్యూ అయితే మనం పర్చేజ్ యూజ్ చేసిన వాల్యూ మొత్తం కలిపి మనకి అసెట్ ద్వారా 13,000 బెనిఫిట్ వచ్చింది. బట్ మనము అసెట్ ని పర్చేజ్ చేసింది ఎంత 10,000 కి 10,000 మినిట్ 72 చిన్న కన్ఫ్యూజన్ అసెట్. సో ఈ 8 కి నలిఫై అయిపోద్ది. నెక్స్ట్ 10,000 ఓకే ఈ 8 కి నలిఫై అయిపోద్ది అంటే సిస్టమ్ తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. 8 నలిఫై అయితే ఇక్కడ పర్చేజ్ చేసిన వాల్యూ 10,000 సేల్ చేసిన వాల్యూ 8,000. ఓకే అంటే 10,000 కి పర్చేజ్ చేసాము మైనస్ 8,000 కి సేల్ చేసాము. పోతే 2,000 అనేది మనకి లాస్ వచ్చింది. ఈ లాస్ కి మనం డిప్రిషియేషన్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మనం యూజ్ చేసిన అమౌంట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఒరిజినల్ అసెట్ యొక్క వాల్యూ వస్తుంది. సో డిప్రిషియేషన్ అమౌంట్ 3,000. సో 3,000 మైనస్ 2,000 పోతే 1,000. అంటే ఇక్కడ ఏం లేదు, చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఫర్దర్ గా మనం సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ ఉంటది. 1 lakh అసెట్ పర్చేజ్ చేసాము, 16,000 డిప్రిషియేషన్ అయింది. పోతే నెట్ బుక్ వాల్యూ 40,000 ఉంది. 45,000 కి సేల్ చేసాము, 5,000 ప్రాఫిట్ వచ్చింది. సేమ్ అదే విధంగా ఇదే ఎంట్రీని సిస్టమ్ తీసుకుంటుంది. సిస్టమ్ లో మనం అసెట్ సేల్ చేసేటప్పుడు కస్టమర్ లెడ్జర్ ని తీసుకుంటాం. అలాగే అసెట్ యొక్క వాల్యూని అంటే ఏ అసెట్ ని సేల్ చేసే అమౌంట్ మెన్షన్ చేస్తాం ఆటోమేటిక్. అంటే ఇక్కడ 8,000 కి సేల్ చేస్తున్నాము, ఇక్కడ కూడా 8,000 డెబిట్ చేసాం, 8,000 క్రెడిట్ చేసాం, అంటే ఇది 0 అయిపోయింది. బట్ సిస్టమ్ ఆటోమేటిక్ గా సేల్ అమౌంట్ కి ఒక కాంట్రా ఎంట్రీ, పర్చేజ్ అమౌంట్ కి ఒక కాంట్రా ఎంట్రీ సిస్టమ్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం అసెట్ మాస్టర్ లో మనం అప్డేట్ చేస్తుంటాం. ప్రతి అసెట్ వైజ్ పర్చేజ్ చేయగానే అసెట్ పర్చేజ్ వాల్యూ, అసెట్ డిప్రిషియేషన్ వాల్యూ, అసెట్ లైఫ్ టైం వాల్యూ, సో యాజ్ అండ్ డేట్ అసెట్ డిప్రిషియేషన్ వాల్యూ, ఎవ్రీథింగ్ అసెట్ మాస్టర్ లో మనకి డిస్ప్లే అవుతాయి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాసెస్ చేసి అసెట్ రిలేటెడ్ గా జిఎల్స్ క్రియేట్ చేసి మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు మీకు కంప్లీట్ గా డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు అంటే మనకు 1,000 ప్రాఫిట్ వచ్చింది. ఇది ఇక్కడ 3,000 డిప్రిషియేషన్ అయితే లేదు, మనం అసెట్ కి ఓన్లీ 1,000 డిప్రిషియేషన్ వేసినాం. 1,000 డిప్రిషియేషన్ వేసామంటే అసెట్ ని 10,000 పర్చేజ్ చేసాము, 1,000 డిప్రిషియేషన్, 8,000 కి సేల్ చేసాం, అంటే మనకి ఇంకా 1,000 రూపీస్ లాస్. సో ఈ లాస్ వచ్చినప్పుడు జస్ట్ ఎక్సెల్ ఫార్ములా కాబట్టి సిస్టమ్ లో అయితే లాస్ రాగానే లాస్ ఆన్ అసెట్ సేల్ అనే ఇంకొక జిఎల్ డెబిట్ సైడ్ వెళ్తుంది. అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి ఎంట్రీ ఫ్లో అడతారు. అసెట్ అకౌంటింగ్ ఎక్స్ప్లెయిన్ ద సేల్ ఎంట్రీ ఇన్ అసెట్ అకౌంటింగ్ అనగానే సో కస్టమర్ అకౌంట్ డెబిట్ అండ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ డెబిట్ అండ్ asset sale contra entry debit, then asset sale credit, asset purchase contra. If asset sale profit comes, then profit on asset sale comes under the credit, or else if asset sale
ఇట్ విల్ కమ్ లాస్, దెన్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ కమ్స్ అండర్ ద డెబిట్. సో ఈ ప్రాసెస్ ని, ఈ ఎంట్రీని మీరు అర్థం చేసుకుంటే ఇంటర్వ్యూలో ఈజీగా చెప్పేస్తారు. ఇంటర్వ్యూలో అసెట్ అకౌంటింగ్ గురించి జస్ట్ ఈ ఓవర్ వ్యూ అడుగుతారు. సో అసెట్ టైప్స్ ఆఫ్ అసెట్స్, డిప్రిషియేషన్ టైప్స్ అండ్ డిప్రిషియేషన్ ఏరియా, డిప్రిషియేషన్ కీస్, డిప్రిషియేషన్ మెథడ్స్, అలాగే అసెట్ క్లాసు డిటర్మైజేషన్, స్క్రీన్ లేఅవుట్ రూల్స్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దెన్ అసెట్ పర్చేజ్ చేసినప్పుడు ఎంట్రీ ఎలా ఉంటుంది, అసెట్ డిప్రిషియేషన్ ఎంట్రీ ఎలా ఉంటుంది, అసెట్ డిప్రిషియేషన్ మనమే టైప్ చేస్తామా, ఎవరు టైప్ చేస్తారన్నాడు, అసెట్ డిప్రిషియేషన్ ఎవరు పోస్ట్ చేస్తారంటారు, మనం దానికి ఎండ్ యూజర్ అని అనకూడదు. అసెట్ డిప్రిషియేషన్ ఎంట్రీ ఇట్ విల్ పోస్ట్ ఆటోమేటిక్లీ. సో దెన్ ఈ విధంగా అసెట్ డిప్రిషియేషన్, అసెట్ సేల్, అసెట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, దెన్ రిటైర్మెంట్ ఆఫ్ అసెట్, స్క్రాప్ ఆన్ అసెట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, అసెట్ మాస్టర్ డేటా, అసెట్ ని క్రియేట్ చేయడం, అసెట్ సబ్ అసెట్ క్రియేట్ చేయడం, అసెట్ అక్విజిషన్ ఎంట్రీ, అసెట్ పర్చేజ్ ఎంట్రీ F-90, పర్చేజ్ చేసిన తర్వాత అసెట్ కి సంబంధించిన డిస్ప్లే వాల్యూ చెక్ చేయడం, డిప్రిషియేషన్ రన్. సో ఈ డిప్రిషియేషన్ రన్ అంటే మీకు సిస్టమ్ ఆటోమేటిక్ గా చేస్తుందని చెప్పాను, బట్ మంత్లీ వన్స్ ఎండ్ యూజర్ అనేవాళ్ళు డిప్రిషియేషన్ రన్ లోకి వెళ్ళి డిప్రిషియేషన్ రన్ అంటే ఇండివిజువల్ అసెట్ వైజ్ అయినా చేయొచ్చు, బల్క్ అసెట్ వైజ్ కూడా డిప్రిషియేషన్ రన్ ఆప్షన్ ఉంటుంది. సో డిప్రిషియేషన్ రన్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రతి అసెట్ వైజ్ డిప్రిషియేషన్ రన్ అయిపోతుంది. మోస్ట్లీ కంపెనీలు ఏంటంటే ఇండివిజువల్ గానే చేస్తారు, కొన్ని బల్క్ కంపెనీస్ లో ఏంటంటే అసెట్ డిప్రిషియేషన్ రన్ కూడా బల్క్ గా కూడా చేస్తారు. సో ఇదంగా నెక్స్ట్ అసెట్ సేల్, అసెట్ ట్రాన్స్ఫర్. సో అసెట్ ట్రాన్స్ఫర్ అంటే ఇంట్రా కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద, మన టెస్లా కార్ అనే కంపెనీ కింద మనం 2 or 4 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసాం. ఒక కంపెనీ కోడ్ లో ఒక ప్లాంట్ పర్చేజ్ చేసాం, లేదంటే ఒక వెహికల్. ఈ వెహికల్ ని సో ఒక 2-3 years తర్వాత ఇంకో కంపెనీ కోడ్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అసెట్ ట్రాన్స్ఫర్ తో పాటు అసెట్ యొక్క వాల్యూ మొత్తం కూడా మన బ్యాలెన్స్ షీట్ నుంచి లెఫ్ట్ అయిపోతుంది. ఏది నార్మల్ గా అయితే మనము ఒక వస్తువుని పర్చేజ్ చేస్తాము, ఒక 4 years తర్వాత డిప్రిషియేషన్ లో, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అన్ని ఏం చేయం. 4 years తర్వాత మనం నార్మల్ టెర్మినాలజీలో బ్యాలెన్స్ షీట్ లో ఒక అసెట్ వచ్చింది అనుకోండి, దాన్ని బ్యాలెన్స్ షీట్ లో అప్డేట్ చేస్తాం రికార్డ్ చేసినప్పుడు. సో ఒక 2 years తర్వాత ఆ 1 lakh పర్చేజ్ అసెట్ ని ఒక 80,000 కో 50,000 అమ్మేస్తాం. ఈ బిఫోర్ గా మనం బ్యాలెన్స్ షీట్ లో జస్ట్ డిప్రిషియేషన్ రన్ చేసేసి అయిపోయింటాయి, అన్ని ఐటమ్ వైజ్ డిప్రిషియేషన్ చేసేస్తాం. ఏ ఐటమ్ కి ఎంత డిప్రిషియేషన్ చేసాం అనేది డేటా అదర్ సాఫ్ట్వేర్స్ లో రాదు, ఈఆర్పీలో వస్తుంది, ఈ ఎస్ఏపి ఈఆర్పీలో వస్తుంది. సో ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు అసెట్ కి సంబంధించిన అసెట్ సేల్ మాస్టర్ లో కూడా ఈ అసెట్ మన బ్యాలెన్స్ షీట్ లో 0 అయిపోద్ది. బట్ అసెట్ రిపోర్ట్ లోకి వెళ్ళినప్పుడు ఈ అసెట్ మనం సోన్ డేట్ లో ఇంత అమౌంట్ కి పర్చేజ్ చేసాము, ఇంత డిప్రిషియేషన్ చేసాము, సేల్ చేసినాము, సేల్ చేస్తే ఇంత ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే ఇంత లాస్ వచ్చిందో, లేదంటే వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ అసెట్ మీద ఉన్నటువంటి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, అసెట్ వాల్యూ, అసెట్ పర్చేజ్ వాల్యూ ఇవన్నీ కూడా వేరే కంపెనీకి మూవ్ అయిపోతాయి. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని మనకి ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాసెస్ అయిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం పోస్ట్ చేయాలి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేసేది మనకి డిఫికల్ట్ వర్క్ ఉంటుంది. ఈ లాజిక్ ని, ఈ ఎంట్రీస్ అన్నిటిని మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ రేపటి నుంచి ఇవి స్టెప్ బై స్టెప్ డైలీ ఒక 3-4 స్టెప్స్ చేసుకుంటా, ఒక 3 days కి స్టెప్స్ అన్ని చేద్దాము. నెక్స్ట్ 3 days లో ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి ఒక మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేద్దాం. అంటే వెహికల్ కి సంబంధించి ఒక 2 అసెట్స్ ని క్రియేట్ చేద్దాం, 2 vehicles ని క్రియేట్ చేద్దాం, 2 vehicles కి డిప్రిషియేషన్ రన్ చేద్దాము. అలాగే ప్లాంట్, మిషనరీ, ఫర్నిచర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ సంబంధించి మనం చేద్దాం. సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్ గా చెప్పాలని డీటెయిల్ గా అప్డేట్ చేసుకున్నాను ఈ విధంగా. సో మేబీ ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్ లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు నోరు నొప్పి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకేనా? ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదండి?